మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 100 రోజుల పరిపాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది, 6 గ్యారెంటీల అమలు ఏ విధంగా ఉన్నది అనే విషయం తెలుసుకోవడానికి కొంతమంది ప్రజలు ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 100 రోజులు చేసే కార్యక్రమాలు ఏంటి అనే దానిపై వారిని అడుగుతుంది. గవర్నమెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. మోడీ కూడా ఏం చేసింది లేదు. 10 సంవత్సరాల నుంచి కూడా ఒక ధనికులకే కట్ చేస్తుండే తప్ప పేద వర్గానికి కూడా ఏం లేదు. పెట్రోల్ గాని డీజిల్ గాని విపరీతంగా పెంచిండు. ఇంకోటి ఏంటంటే బంగారం ధర కూడా పేదోడు పెళ్లి చేసుకుందామంటే కూడా 70-80 వేల రూపాయలు ఇలా తులానికి బంగారం అంటే మామూలు విషయం కాదు. ఇలా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా మంచి పరిపాలన 6 గ్యారంటీలు ఇస్తుండు. ఎందుకంటే ఆడలకు బస్సు ఫ్రీ, మరి అట్లే పోతే తెలంగాణ గవర్నమెంట్ లో 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్క రేషన్ కార్డు పేదోనికి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రేషన్ కార్డులే తప్ప ఇంతవరకు కూడా ఇయ్యలే. అందు గురించి ఇలా 200 యూనిట్లు కానీ మళ్ళా అట్లే పోతే బస్ ఛార్జీలు కానీ ఇవన్నీ మంచి కార్యక్రమాలు, రేషన్ కార్డులు కానీ అన్ని ఇస్తుంటాడు. కాబట్టి మళ్ళా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాయని కూడా మా అభిప్రాయంగా కోరుకుంటున్నాం. మంచి పనులు చేస్తారు కదా, మంచి పనులు చేస్తారు కాబట్టి అన్ని ఇచ్చిన వాగ్దానాలు మొత్తం ఏమంతా చేయలేదండి. గెలుస్తుంది, ఫుల్ మెజారిటీతో గెలిచింది. అన్ని మంచి పనులు చేసింది కాబట్టి గెలుస్తుంది. బీజేపీ టిఆర్ఎస్ గెలవదు. బీజేపీ టిఆర్ఎస్ ఒకటే, 2 పార్టీలు ఒకటే. ఒక్క పని చూపి ఒక్క పని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీ గెలిచినప్పుడు ఒక్క పని చూపేయండి. నిరుద్యోగాలకి ఏమైనా ఉద్యోగం ఇచ్చిండా, ఏమైనా పెట్రోల్ ధర తక్కువ చేసిండా, గ్యాస్ ధర తక్కువ చేసిండా? ఏది తక్కువ చేయలేదుగా. మరి ఎందుకు వేయాలి? అట్లా ఉంటే చేస్తా అని చెప్తుండగా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఈయన చేస్తా అంటుండు. మధ్య తరగతి బీద కుటుంబాలకు కూడా సహాయం చేస్తా అంటుండు. అందు గురించి మనకు కావాలి కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలి. ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో విన్ అయ్యింది. 100% విన్. మెజారిటీ ఎంత అనేది తేడా అంతే. ముఖ్యమంత్రి గారు అన్ని మంచి కార్యక్రమాలు చేస్తుండు కాబట్టి కాంగ్రెస్ కి ప్రజలు మొగ్గు చూపడానికి సిద్ధంగా ఉన్నారు. కరెంట్ ఏం లేదు. అక్కడక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేందుకు పాత టీఆర్ఎస్ వాళ్ళకి అటాచ్మెంట్ ఉన్న దాంట్లో పనిచేసేటోళ్ళు ఉంటారు కరెంట్ లో, వాళ్ళు అక్కడక్కడ మోసం చేస్తున్నారు. కరువు అంటే డిసెంబర్ రానకూడదా? ఆనకాలం అవుతుందా? మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందా డిసెంబర్ డిసెంబర్ ఎట్లా కాలం అవుతుంది? ఇప్పుడు 6వ నెల నుంచి 10వ నెల వరకు కాంగ్రెస్ ఎప్పుడే కానీ వర్షాకాలం ఉంటది. 10వ నెల నుంచి 4 నెలలు చలికాలం, ఎండాకాలం ఉంటది. ఆ తర్వాత చలికాలం వస్తుంది. మరి కరువు వచ్చిందంటే ఎట్లా? మీరు ఉన్నప్పుడే వాన కొట్టకపోయి 6వ నెల నుంచి 10వ నెల వరకు 15 రోజుల కాలం వర్షాకాలమే కాలేదు. ఏదో ఇట్లా ఆన వచ్చింది పోయింది. కరువు వచ్చింది, కాంగ్రెస్ రాగానే కరువు వచ్చింది. పబ్లిక్ ఏంటంటే ఈ కేసీఆర్ చెప్తున్నాడు, కొంతమంది ఊళ్ళో డబ్బులు కొట్టి ఉంటారు. కరువు వచ్చింది కరెంట్ పోగానే కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ పోయింది ఇట్లా అనేటోళ్ళు ఉంటారు అన్నట్టు. పక్క చేస్తాడు. డిసెంబర్ కాదు, ఆ వచ్చే వరకు అప్పుడేమనుకోడు మొత్తం అప్పులు అనుకోడు. ఈడ తర్వాత చూసే వరకు మొత్తం అప్పులే ఉన్నాయి, ఏం లేవు. ఇక సంసారం కుదురుకోవాలి. ఏమన్నా మనకు కొత్తగా ఏర్పడడం, సంసారంలో పోయినా పెళ్లి చేసుకున్నాం అనుకో, ఆ చూసే వరకు ఏం లేవు. అప్పులు లేవన్నా అన్న సంసారం సరిపెట్టుకునే వరకు ఓ ఏడాదన్నా పడుతుంది. పెళ్లి కాగానే పిల్లలు అవుతారా? చేస్తలేరు అంటే ముందులకు ఏం చేయమన్నా ఒప్పుకున్నాలో వద్దా? ఓ సంవత్సరం అయినాక పని చేయకుండా అప్పుడు పట్టుకోవాలి. పెళ్లి అయినాక ఒకసారి పెళ్లి కాగా నెల రోజులకి ఎక్కడ కుడతారా? ఒక దగ్గర పైసలు తీసుకోవాలి, 10 రూపాయలు లబ్ధి పొందాలంటే దరఖాస్తు పెట్టుకోవాలి. కరెంట్ బిల్లు పెట్టిరు మాపోయింది మంచిగా. ఊరోళ్ళ మా ఊళ్ళో 6 లక్షలు కట్టేది కదా, ఇప్పుడు 6 లక్షలు కాదు 6,000 కూడా కడతలేదు. మంచిగా 200 యూనిట్ల వరకు అందరికి మాపోయింది. వీళ్ళకన్నా మాపి కాకుండా కూడా ఎండి ఆఫీస్ లో కౌంటర్ పెట్టిరు, ఆడికి పోయి అందరు కలిసి మళ్ళీ దరఖాస్తు పెట్టుకుని దాన్ని కొట్టేస్తారు. మంచిగా వస్తుంది. చేయకూడదే గెలుస్తుంది చెప్తున్నా. ఎందుకు గెలకని మాట రావు నాకు. ఏం చేస్తున్నా అనే మాటలు రావు నాకు. మంచి చేస్తుండు. గ్యాస్ ఇచ్చారు, బస్ ఫ్రీ ఇచ్చారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతుండు. ఏంటంటే ఉన్నోనికి దోచిపెట్టే విధంగా బీజేపీ పార్టీ ప్రవర్తిస్తుంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో దేశంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలని చాలా మంది తెలంగాణ నుండి, ఇక్కడ భువనగిరి నియోజకవర్గం నుండి, ఆలేరు నియోజకవర్గం నుండి చాలా మంది కోరుకుంటారు. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి చాలా చురుకైన వ్యక్తి. అతను విద్యార్థి దశ నుంచి
చాలా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏలో పనిచేసి జాతీయ స్థాయిలో పేరు పొందిన వ్యక్తిగా అతను గుర్తింపు ఉన్నాడు. కాబట్టి ఈ నియోజకవర్గం నుండి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని దాదాపుగా 4 లక్షల మెజార్టీలో ఉన్నది. మేము ఒకటే అంటున్నాం, కిరణ్ కుమార్ రెడ్డిని దాదాపుగా 5 లక్షల మెజార్టీతో గెలిపియబోతున్నాం. గతంలో ఇక్కడ పోటీ చేసిన బూర నర్సయ్య కూడా బీసీ క్యాండిడేట్ అని చెప్పి చెప్పుకుంటుండు, కానీ గతంలో ఆయన ఎంపీగా 5 సంవత్సరాలు బీజే అధికార పార్టీలో ఉన్నా కూడా ఒక పని ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే చేసిండు. బీసీలకు ఏమి ఒరగబెట్టలేదు. వాళ్ళ కులస్తులే ఆయనను దూరం కొట్టే పరిస్థితికి వచ్చింది.